ఎవరు పరిశుద్ధులు? మూడో భాగం రాసుకోండి. దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న మనుషులకు జన్మనిచ్చిన దేవుడు, వారి కొరకు ఈ అనంతమైన విశ్వాన్ని కట్టిన దేవుడు, విశ్వాన్ని కట్టి కష్టపడి నడిపిస్తున్న దేవుడు, తన పిల్లలు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో చక్కగా రాయించాడు. అందులోనూ తనను నమ్మిన వారు, తనను విశ్వసించి బాప్తిసం తీసుకుని పరిశుద్ధులుగా మారిన వారి విషయంలో ఈ పరిశుద్ధులు ఎలా జీవించాలి, పరిశుద్ధ జీవనాన్ని సమాజానికి ఎలా కనిపించాలి అన్న ఉద్దేశంతో ఎన్నో విషయాలు తన పిల్లల విషయంలో రాయించాడు. ఈరోజు సమాజం ఎలా ఉంది? క్రైస్తవ సమాజం అంటే దేవుని నమ్ముకోవటం అంటే బాప్తిసం తీసుకోవటం, దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఆదివారం గుడికెళ్ళి రావటం, ఈ రెండు విషయాలు మాత్రమే తెలుసు. అలా బాప్తిసం తీసుకుని ఆదివారం గుడికి వెళ్ళి వస్తే మేము భక్తిపరులమే, మేము పరిశుద్ధులమే అన్న భావనలో ఉన్నారు. అలా ఉంచారు బోధకులు. అలాంటి మోసధోరణిలోనే వారి భక్తి జీవితాన్ని ఉంచేశారు. చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, సంపాదించుకోవాలి, దేవుడు దానికి మీకు తోడుగా ఉంటాడు, దేవుడు ఆ విషయంలో మీకు సహాయం చేస్తాడు అని లోకం వైపు పరిశుద్ధులని మళ్లించారు. కానీ దేవుడు బైబిల్ రాయించి మన చేతిలో పెట్టాడు కదా, మనం బైబిల్ చదువుకోవాలి కదా, పరిశుద్ధులుగా తన పిల్లలు ఎలా ఉండాలో బైబిల్లో రాయించిన మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా. ఈ వారం తిరిగి ఒక వచనం ఆలోచిద్దాం. పరిశుద్ధులు తన పిల్లల విషయంలో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఒక్క రెఫరెన్స్ ఆలోచిద్దాం. అది అర్థం కావడానికి, ఆ ఒక్క వచనం అర్థం కావడానికి బైబిల్లో మనం అనేక సందర్భాలు తిరిగి వస్తేనే తప్ప ఆ వచనం అర్థం కాదండి. అంత లోతుగా దేవుడు జ్ఞానాన్ని పెడితే క్రైస్తవ్యానికి బైబిల్ నేర్పకుండా, సంఘానికి వస్తున్న విశ్వాసికి బలమైన లోతైన సంగతులు బైబిల్లో నుంచి నేర్పించకుండా భక్తి జీవితాన్ని పైపైన కట్టి వదిలేశారు. కేవలం కష్టాలు వస్తే దేవుడు, అవసరాలు వస్తే దేవుడు, బాధలు వస్తే దేవుడు అన్నట్టుగానే దేవుడి గురించి నేర్పించారు తప్ప దేవుడు బాధ చెప్పలేదు, ఈ జన్మ ఎందుకో చెప్పలేదు, ఎలా బ్రతకాలో చెప్పలేదు, ఎలా జీవించాలో కూడా చెప్పలేదు. మీరు ఈరోజు ప్రసంగం చాలా జాగ్రత్తగా వినాలి. అర్థమైనట్టుగా ఉంటుంది ఆ వచనం చదువుతున్నప్పుడు, కానీ దీని వెనకాల ఎంత సారం ఉందా, దేవుడికి ఎంత బాధ ఉందా అని ఈరోజు మీరు దాన్ని అర్థం చేసుకుంటారు. తీతుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రికలు అయిపోయిన వెంటనే ఈ పత్రిక ఉంటుందండి. తీతుకు రాస్తున్నాడు పత్రిక, యవనస్తుడు, సేవలో ఉన్నాడు. ఆయనకి రాస్తూ, నాయనా నువ్వు ప్రజలకి ఇలాంటి బోధ చేయాలి, సేవకుడుగా, సేవను జరిగిస్తున్నవాడిగా సంఘానికి నువ్వు ఇలాంటి విషయాలు చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, మొదటి ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు అండి చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. సున్నతి సంబంధులు అంటాడు, వాళ్ళు ఎలా ఉండాలో చెప్పాడు. క్రైస్తవుల కుటుంబాలు ఎలా ఉండాలో చెప్పాడు. వాళ్ళు కొంచెం తప్పుడు బోధలు చేసి పాడు చేస్తున్నారని కూడా చెప్పుకుంటూ వస్తాడు. 10వ వచనంలో అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు అన్నాడు 10వ వచనంలో. బాగా వినాలి ఇది. మొదటి అధ్యాయం 10వ వచనంలో అనేకులు అన్నాడు, ఎక్కువ మంది విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. అంటే సంఘంలో ఎక్కువగా వీళ్ళే ఉన్నారు. ఆ రోజు సున్నతి సంబంధులు అంటే యూదులు క్రైస్తవ్యాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి యూదులు వచ్చారు. వీళ్ళు ఎలాంటి యూదులు అంటే, క్రైస్తవ్యం అంతా ఒకటి నమ్మింది అనుకోండి, దానికి కాదంటారు వీళ్ళు. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఒకటి నమ్మారు, తండ్రైన దేవుడు దేవుడే, యేసుక్రీస్తుల వారు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే అని నమ్ముతారు. కానీ ఒక కొత్త కల్ట్ బోధ ఒకటి దిగింది.
వీళ్ళు విస్తృతంగా వ్యాపిస్తూ విశ్వాసులకు ఏమని బోధ చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, అలా నమ్మితే మీరు నరకం వెళ్ళిపోతారు. యేసుప్రభుని దేవుని కుమారుడని నమ్మితేనే నిత్యజీవం అని బైబిల్లో ఉన్నాయి అక్షరాలు. అక్షరాలే మీరు చదువుకోవాలా, అక్షరాల్లో ఉన్నదే మీరు పాటించాలా అంటున్నారు. అంటే విశ్వాసులను గలిబిలి చేయడానికి భిన్నమైన బోధలు నాటి తొలి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యం నుండి నేటి వరకు ఇది ఒక బోధ అయితే, మరొకటి మధ్యకాలంలో ఎక్కువగా విస్తరిస్తున్న మరొక బోధ ఏంటంటే దుర్బోధ. పరలోకంలో మనకి తల్లి ఉంది. ఇదొక భయంకరమైన బోధ. వీళ్ళు యేసుప్రభు దేవుడు కాదు అన్నవాళ్ళు వీళ్ళిద్దరూ ఒకటే బ్యాచ్ ఇల్లు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ బోధ? ఇదంటే వీళ్ళేదో సొంతంగా బైబిల్ పరిశోధించేసి తీసేసిన మహాజ్ఞానులు అని మాత్రం మోసపోకండి. వాళ్ళు యేసుప్రభు దేవుడు కాదు అని ఇస్లాంకి సంబంధించిన కొంతమంది మతోన్మాదులు కొన్ని సంవత్సరాలుగా వాదిస్తున్నారు. యేసును ప్రవక్త గారే నమ్మండి, దేవుడిగా నమ్మొద్దు, ఆయన జస్ట్ ప్రవక్త మాత్రమే. ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ ప్రవక్తని మీరు విశ్వసిస్తేనే మీరు నిత్యజీవానికి వెళతారు. యేసుప్రభు నేను దేవుడినని బైబిల్లో ఎక్కడా చెప్పుకోలేదని కావాలంటే వీడియోలు వేస్తాను. వాళ్ళవి తెలుగులో ఉన్న షఫీ కూడా మాట్లాడాడు. వీళ్ళు క్రైస్తవ్యంలో ఎవడో ఆ ఎంగిలి మాటలు చెప్పేసరికి ఈడేదో మహాజ్ఞానం అనుకుని ఆ బోధలు వింటారు వీళ్ళు విశ్వాసులు. అంటే సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, భిన్నమైన బోధలతో పాడు చేసేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, దుర్శతాబ్దంలో ఉన్నారు. ఇలాంటి బోధలను పసికట్టి బైబిల్ ప్రకారం సత్యమేదో తెలుసుకోగలిగిన జ్ఞానం కలిగిన వాడిగా పరిశుద్ధుడు ఉండాలి, నీతిమంతుడు ఉండాలి. అది ఈ ఉద్దేశం, తీతుకి పత్రిక రాస్తూ ఉద్దేశం. అయితే ఇలా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ కుటుంబాలని పాడు చేసేస్తారు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్పుకొచ్చి నిజంగా రెండు ఒక విచిత్రమైన పదం చివరి అధ్యాయాన్ని ముగిస్తూ ఇది 16వ వచనం ఈరోజు మన వాక్యపట్నం 16వ వచనం మనం ఈరోజు ఆలోచిద్దాం. 16వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నారంటే దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకొందురు. వారు అంటే మాకు దేవుడు తెలుసు అని వాళ్ళు చెప్పుకుంటున్నారట. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు అన్నాడు. ఆ చెప్పుకున్న వాళ్ళ గురించి వెంటనే ఏమంటున్నాడు? అక్కడ వెంటనే ఏమనుంది? చెప్పుకొందురు కానీ అసహ్యులు. అదేంటది? ఇప్పుడు దేవుడిని ఎరగని వాళ్ళు నాకు అసహ్యులు అంటే బాగున్ను, కానీ ఇక్కడేమంటున్నాడు? దేవుడిని ఎరుగుదామని వాళ్ళు చెప్పుకుంటారు కానీ వాళ్ళంటే నాకు అదేంటది? మీకు ఎలాగొని చూసారా వచనం? ఎంత కష్టంగా ఉంది చూసారా? వాళ్ళు మాకు దేవుడు తెలుసు అని చెప్పుకుంటారట, నాకు వాళ్ళే అసహ్యం అన్నాడు దేవుడు. ఇదేంటండి ఇలాగుంది? ఎందుకు అసహ్యం అంటున్నాడు? బాగా వినాలి. ఎందుకు అసహ్యం అంటున్నాడు? వచనం చూడండి, మీ వేలు అక్కడే పెట్టండి. వేలు పెడుతూ వెంటనే అలా పక్కకు వేలు జరిపితే అక్కడ ఒక పదం ఉంటుందండి. ఎందుకు వాళ్ళు నాకు అసహ్యం అంటే వారు అవిధేయులట. ఆగండి, అవిధేయులు అంటే నా మాట వాక్యం ఏదైతే ఉందో దానికి వాళ్ళు లోబడరు, వాళ్ళే అవిధేయులు. సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటాడు 1 పేతురు 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు. వాళ్ళే అవిధేయత అంటే అర్థం ఏంటంటేనండి, దేవుడు బైబిల్లో ఏదైతే రాస్తాడో దాన్ని నన్ను నమ్మను అన్న ప్రతివాడు కూడా దేవుడి దృష్టిలో ఎవరో తెలుసా? అవిధేయుడు. యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో డైరెక్ట్గా రెఫరెన్స్లు ఉన్నాయా లేదా? ఉన్నాయా? మీకు పాఠమే చెప్పాను జనవరి 1కి రమ్మన్నాను. హైదరాబాద్ నడిబొడ్లో ఎవడన్నా ఉంటే రమ్మనండి. మళ్ళా చెప్తున్నాను, భయం ఏం లేదు. యూట్యూబ్లో లైవ్ వెళ్తుంది, మళ్ళా చెప్తున్నాను. హైదరాబాద్ నడిబొడ్లో ఎవడన్నా ఉంటే రమ్మనండి. యేసుప్రభు దేవుడు, కూర్చోబెట్టి ఒప్పించి ఇంటికి పంపిస్తాం. బైబిల్లో ఉంది అంత 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 సబ్జెక్టు. బైబిల్లో లేకపోతే మేము ఇంత ధైర్యంగా మేమెందుకు మాట్లాడతాం? బైబిల్లో లేనిది. ఇక్కడ ఎంత బాగా రాస్తున్నాడంటే బైబిల్లో యేసుప్రభు దేవుడు అని ఉందని మనం చూపించామనుకోండి, వాడేమంటాడు తెలుసా? నేను నమ్మింది రైటు, అది బైబిల్లో ఉన్నా సరే తప్పే అంటాడు. అంటే సువార్తకు అవిధేయులు ఎవరా? వాక్యానికి విధేయత చూపించడం వాడంటే చూపించడు.
వాక్యంలో ఉన్నదే నువ్వు చెప్పాలంటే లేదు లేదు, నేను నమ్మిన దానికోసం అవసరమైతే బైబిల్లో ఉన్నాయని కొట్టేస్తాను. విచిత్రం అండి, మీకు నవ్వుకుంటారు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదన్న ఆయన ఒక కొత్త బైబిల్ రాస్తున్నాడట. వాళ్ళు ఆ బైబిలే చదువుకోవాలట, మన బైబిల్ చదవరట వాళ్ళు. ఎంత బాగుంది చూసారా? దానికి మరి పేరు ఏమని పెడతారో, మనకైతే పరిశుద్ధ బైబిల్ అని ఉంటుంది. మరి దానికి బొంకు బైబిల్ అని పెడతారో ఎటు తెలీదు. మేమైతే పరిశుద్ధ బైబిలే చదువుకుంటాం. బొంకేసండి, బైబిల్లో ఉన్న వాక్యాలను బొంకేసి బైబిల్ రాస్తారట. అవన్నీ కొట్టేస్తారట. యేసు దేవుడు అని ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కొట్టేస్తారట. ఎంత దారుణానికి దిగజారారు చూసారండి. చెప్తున్నాడు వాళ్ళ గురించే. వాళ్ళు ఎవరో తెలుసా? అవిధేయులల్లు. వాక్యం చూపించినా వినరు, వాక్యం చూపించినా మారరు, వాక్యం చూపించినా మేము నమ్మం. మాకు ఎవడో చెప్తున్నాడు వెనకాల బోర వచ్చాడు చెవులో, ఆడిదే నమ్ముతాం. బైబిల్లో ఉంది, మేము నమ్మం. సరేండి, మళ్ళా చెప్తున్నాను. క్రైస్ట్ చర్చ్ మియాపూర్ సవాలుకు సిద్ధం. యేసు ప్రభు దేవుడు అని మేము నిరూపిస్తాం. కాదన్నవాడు ఎవడైనా ఉంటే మా ముందు మాట్లాడమనండి. దమ్ముంటే మళ్ళీ చెప్తాను, దమ్ముంటే ఆ బ్యాచ్ హైదరాబాద్లో ఎవరెవరైతే తిరుగుతున్నారో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నుండి వీళ్ళు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పాడు చేస్తున్నారు విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. నరకానికి వెళ్ళిపోతాయి ఆత్మలు. అది భయం. ఆ భయంతో ఈ ఆవేశం అంతే. క్రైస్ట్ చర్చ్ మియాపూర్ తరపున లైఫ్ టైం ఛాలెంజ్. యేసు ప్రభు దేవుడు అంతే, కాదన్నవాడు ఎవడైనా మియాపూర్ రావచ్చు. కూర్చోబెట్టి ఒప్పించి పంపిస్తాను. మళ్ళీ చెప్తున్నాడు, ఒప్పించి పంపిస్తాను. నేను మళ్ళీ ఒప్పించే పంపిస్తాను ఇంటికి. అంతే తప్ప యూట్యూబ్లోనూ అక్కడక్కడ అలాగా దేవుడు కాదు అని మరుక్కుంటా ఆ లింకులు అందరికీ పంపించుకుంటా పాడు చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్ట్ చర్చ్ మియాపూర్ తరపున ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను. మేము యేసు ప్రభు దేవుడు అని నమ్ముతాం. అలా నమ్మే వాళ్ళే మియాపూర్ చర్చికి రండి. బైబిల్ నమ్మే వాళ్ళే మియాపూర్ చర్చికి రండి. బైబిల్ను నమ్మను అన్నవాళ్ళు మీకు ఒక నమస్కారం. ఎందుకంటే మీరు స్థిరంగా ఉండరు, జనాన్ని స్థిరంగా ఉంచరు. మీకు స్థిరత్వం లేనప్పుడు, బైబిల్ను నమ్మే ఆ నమ్మకం లేనప్పుడు రాకండి, సంఘానికి రాకండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే యేసు ప్రభు దేవుడు కాదు అన్నవాడు మహాపాపి, నిత్యాగ్ని దండనకు పాత్రుడు. దయచేసి అలా ఆ నిత్యాగ్ని దండనకు పాత్రుడైన వాడు వెనకాల మేము ఉండలేం, ఆ సహవాసంలో మేము ఉండలేం. ఆ సాన్నిహిత్యం మాకొద్దు, ఆ పాపం మాకొద్దు, ఆ నేరం మాకొద్దు. బైబిల్ని మీరు మేము వెళ్ళలేం. బైబిలు ఓ మాట చెప్పింది, ఎవడు బోధ చేసినా సరే ఎలా బోధ చేయాలో తెలుసా? నీ బుర్రలో పుట్టిన బోధ చేయకూడదు. పిలిపిలికి రాసిన పత్రిక తీయండి. బైబిల్ రాక, పత్రికలు చదవక, సారం తెలియక, సంపూర్ణ జ్ఞానం నేర్చుకోక, ఏదో 4 ఎంగిలి మాటలు, షఫీగడ్ మాట్లాడి 4 ఎంగిలి మాటలు పట్టుకుని యేసు ప్రభు దేవుడు కాదంటే తాట తీసేస్తాం బైబిల్తో. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అయినను ఇప్పటి వరకు బాగా వినండి, ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. అంటే బైబిల్ ద్వారా దేవుడు నీకు ఏది చెప్తాడో దాన్ని బట్టి నువ్వు నడవాలి, దాన్నే నువ్వు నమ్మాలి. రోమపత్రికలో యేసుప్రభు దేవుడు అన్న తర్వాత, తీతు పత్రికలో యేసుప్రభు దేవుడు అన్న తర్వాత, పాత నిబంధనలో కీర్తనకారులు, కోరహ కుమారులు కానీ అందరూ నాదేవా అన్న తర్వాత నువ్వు దేవా అన్నావు అంటే నువ్వు మహాపాపివి. బైబిల్ క్రమాన్ని మీరుతున్నావు. మనకి క్రమముగా ఏమండి, బైబిల్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, మాకు తెలుసు. నీలాంటి ఏమీ తెలియనోడి దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి అడిగలేము మేము. బైబిల్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటే ఎలా ఉంటుందంటే, మన యాకోబు పత్రిక చదువుతున్నప్పుడు దేవదూతల గురించి కింద ఏమని ఉంటుందండి? దేవుని కుమారులు అని ఉంటుంది. ఓకేనా? దేవదూతలను ఏమని రాశారు? దేవుని కుమారులు అని రాశారు. ఇప్పుడు వాళ్ళు దేవుని కుమారులు కాదని అక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని మనం ఎక్కడ తెలుస్తుంది అంటే, కొత్త నిబంధనకు వచ్చేసరికి హెబ్రీ పత్రికలో ఏమంటాడంటే, దేవదూతలు దేవుని కుమారులు కాదు, ఏనాడు నేను వాళ్ళని దేవుని కుమారులుగా పిలవలేదని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనకి వివరణ ఇచ్చాడు 5, 6, 7 వచనాల్లో. అప్పుడు మనకి ఏమైంది? అది ట్రాన్స్లేషన్ మిస్టేకా, నేను దేవదూతలను దేవుని కుమారుడు అని ఎప్పుడు అనలేదా అని ఆ హెబ్రీ పత్రికను బట్టి అది ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని గుర్తుపట్టాం. సవాల్ చేస్తున్నాడు మళ్ళీ.
బైబిలులో యేసు ప్రభు దేవుడు అని ఉన్నవన్నీ ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటే నేను పొరపాటును రాసేసాను అలాగని నీకేమైనా ఆధారం ఉందా? పోనీ ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఒక చోట పడుతుందండి, ఉన్న ప్రతి చోట పడుతుందండి. ఎక్కడ యేసు ప్రభు దేవుడు అని ఉంటే అది ట్రాన్స్లేషన్ మిస్టేక్ అట. ఇదేం దారుణం అండి, బుర్రలో ఏం కూర్చుందో అర్థం అవ్వట్లేదు. కనుక సంగమా జాగ్రత్త. ఎందుకంటే నేను మీకే ఎందుకు చెప్తున్నానంటే, ఈ బోధ చేసే వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్లోనే తిరుగుతున్నారు, మన చుట్టుపక్కల మీటింగ్లు పెడుతున్నారు యేసుప్రభు దేవుడిగా. ఇంకో విషయం తెలుసండి, వాళ్ళ మీటింగ్లో ఇంకో సబ్జెక్ట్ ఉండదండి, ఇది తప్ప. మనిషి ఎందుకు పుట్టాడు చెప్పరు, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పరు, ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి చెప్పరు. వాళ్ళకి వచ్చిన దానిలో ఒకటే మొక్క వచ్చి వాళ్ళకి ఏంటి, యేసుప్రభు. ఏ మీటింగ్ కావాలండి ఇదే టైటిల్, యేసుప్రభు దేవుడు కాదు. వీళ్ళు ఏటోనండి ఈ బుర్రలో ఈ పిచ్చేటో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదంటే ఎవడైనా రక్షణ పొందుతాడా? ఎవడైనా రక్షణలో నిలబడతాడా? మీకేం బుర్ర పనిచేస్తుందా? బయట ఉన్న అన్ని జనులు నమ్ముతున్నారా యేసుప్రభు కూడా దేవుడు అండి? బైబిల్ పట్టుకుని నీకు లేదు బుద్ధి జ్ఞానం? బైబిల్లో ఉన్నాయే. నమ్మడానికి నీకు బుద్ధి లేనప్పుడు, నీకు జ్ఞానం లేనప్పుడు. అందుకే చెప్తున్నాను, ఇంతకాలం సాఫ్ట్గా ప్రేమగా చెప్పాను, హాట్గా చెప్తున్నాను. లైవ్ వెళ్తుంది, కావాలంటే కట్ చేసి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే అడుగు పంపుకోండి. యేసుప్రభు దేవుడు కాదు అంటే క్రైస్ట్ చర్చ్ మియాపూర్ తరపున మళ్ళా అని చెప్తున్నాను, సవాలుకి సిద్ధం. ఆల్రెడీ రక్షణ టీవీకి వెళ్ళి మూతి నోరు మూసుకుని వచ్చావు, మళ్ళీ ఇక్కడ వాగుతున్నావు నీ పిల్ల సైన్యాన్ని దింపి. మళ్ళా చెప్తున్నాను, నా చెవిలో కానీ మరొక్కసారి ఆ బోధకు సంబంధించిన మాటలు ఈ చుట్టుపక్కల వినబడితే ఖచ్చితంగా మేము కూడా అదే టైటిల్ మీద సభలు పెడతాం. ఇక యేసుప్రభు దేవుడుగా దేవుడే, యేసుప్రభు దేవుడే, ఇంక మేము ఏం చెప్పాం. ఇక నువ్వు అదే చెప్తున్నావు కనుక మేము ఇదే చెప్తాం. ఇక కనుక ఈ బోధల విషయంలో జాగ్రత్త. తీతు గారు ఎంత బాగా చెప్పాడు చూడండి, తీతుకి ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. వాళ్ళు దేవుడిని ఎరుగాము అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు నాకు ఎలాంటి వాళ్ళు? అసహ్యులు. ఎందుకు అసహ్యం అంటే వాళ్ళు విధేయత చూపించరు. బైబిల్లో ఉన్న రెఫరెన్స్ నమ్మంటే నమ్మరాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరట? అసహ్యులు. ఇంకోటి చెప్పనండి, ఇది ఒక అంటే పరిశుద్ధుడికి ఉండవలసిన స్వభావం ఏంటంటే వాక్యాన్ని నమ్మే గుణం ఉండాలి. నువ్వు నిజంగా నీతిమంతుడివేనా పరిశుద్ధుడివేనా, నీకు వాక్యాన్ని నమ్మే గుణం ఉండాలి. ఆ గుణం నీలో లేదనుకోండి, నేను పరిశుద్ధుడిని గుడికి వెళ్ళి వస్తున్నాను దేవుడు నాకు తెలుసా నువ్వు చెప్పుకోవడానికి అనర్హుడివి, నువ్వు అర్హత లేదు. వాక్యానికి లోబడని వాడు ఎవరికి కూడా, వాక్యాన్ని నమ్మని వాడికి ఎవరికి కూడా నేను పరిశుద్ధుడిని అని చెప్పుకునే అర్హత లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్. మళ్ళీ చదువుదాం, అక్కడ తీతు పత్రిక వచ్చేయండి. వారు దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకొందురు, వారు అసహ్యులను అవిధేయులను. ఇక్కడ ఇంకో బిడ్డ చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధుడికి ఉండాల్సిన ఇంకో స్వభావం ఏంటంటే ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. అంటే పరిశుద్ధుడికి ఉండాల్సిన ఇంకో స్వభావం ఏంటంటే ఫస్ట్ది వాక్యాన్ని నమ్మటం. ఇలాంటి దొంగ బోధన ఏదన్నా వస్తే తిప్పు కొట్టగలగాలి నువ్వే. చిచ్చి బైబిల్లో యేసుప్రభు దేవుడు అని ఉన్న తర్వాత మీరు కాదంటే మీ బోధ ఎందుకు వింటానండి, మీ దగ్గరికి ఎందుకు వస్తానండి, మీ మాటలు ఎందుకు వింటానండి అనాలి. అండవు ఇది. ఎందుకంటే ఇతను బైబిల్ చదవడు, ఈ బైబిల్ వినడు, బైబిల్ క్లాసులకు రాడు, ఎక్కడ బైబిల్ పైన పట్టు ఉండదు. ఎవరేం చెప్తున్నారని వినుకోండి, అతను అత చెప్తే అది నిజం, ఇతను చెప్తే ఇతను నిజం. ఇంకొకడు వస్తాడు ఎవడో రేపో ఎల్లుండో, అతను వచ్చి అంటాడు అసలు బైబిల్లో ఉన్న యెహోవాయే దేవుడు కాదంటాడు. అప్పుడు అందరికి వెళ్తారు మళ్ళీ. అసలు నీకంటూ ఓన్గా ఏం ఉండదా? నాకేం అర్థం కాదండి. ఓన్గా నీకంటూ ఒక నాలెడ్జ్ ఉండదా? నీకంటూ బైబిల్ చదివి బైబిల్ ఇది చెప్పింది అని ఓన్గా నీకంటూ ఒక ఆలోచన ఉండదా? ఎవరైతే చెప్తే అది నమ్ముతూ ఉంటావా? నువ్వు బైబిల్ చదువుకోవా? పోనీ నువ్వు బైబిల్ చదవనప్పుడు, ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి రానప్పుడు, వాక్యం ఎలా పరిశీలించాలో నీకు తెలియనప్పుడు నువ్వేవో బోధలు నమ్మేవంటే అర్థం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ ఎలా చదవాలో నేర్పించిన తర్వాత, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించిన తర్వాత కూడా నేను అవే వింటాను అంటే అవే నమ్ముతాను, అవే చూస్తాను, నాకేదో డౌట్. ఇదేంటండి ఇది? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకోటి చెప్తున్నాను, యూనివర్సిటీ బోధకు వచ్చిన తర్వాత కూడా నువ్వు బైబిల్లో స్టడీ అవ్వలేకపోతున్నావంటే, సత్యాన్ని గ్రహించలేకపోతున్నావంటే నీకు ప్రపంచంలో ఇంకెక్కడ సత్యం దొరకదు. నిన్ను మాయ చేస్తారు, వాళ్ళంతా గారడీ చేస్తారు. కారణం ఇక్కడ స్వచ్ఛంగా బైబిల్లో ఉన్నది బోధించి ఆత్మలను పరలోకానికి సిద్ధం చేస్తున్నాం. మరొక ఎజెండా మన దగ్గర ఉండదు. మనుషుల్ని పరలోకానికి సిద్ధం చేయాలి. కానీ బయట అలా కాదు. దోపిడి, దండేయటం, ఇవన్నీ ఉంటాయి బయట. మన దగ్గర అది ఉండదు. మీరు దేవుడి కోసం బ్రతకండి, పరలోకం వెళ్దాం, దేవుడి కోసం బ్రతకండి, పరలోకం వెళ్దాం.
పరిశుద్ధులకు ఉండాల్సిన ఒక స్వభావం ఏంటంటే వాళ్ళ జీవితంలోనట సత్క్రియలు ఉండాలట. ఆ సత్క్రియలు లేనప్పుడట ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, వారు ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులై ఉండి. అంటే అర్థం ఏంటి? సత్కార్యాలు అంటే సువార్త పనులు. సువార్త పనికి ఉపయోగపడనప్పుడు, బాగా వినాలి ఇది, సువార్త పనిలో నీ జీవితం లేనప్పుడు, నీ కుటుంబం లేనప్పుడు, నీ హస్తం లేనప్పుడు నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకునే అర్హత లేదన్నాడు దేవుడు. పరిశుద్ధులు ఎవరు అంటే పార్ట్ జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఏమో బైబిల్లో రాయించిన దేవుడి మాటలను, వాక్యాన్ని నమ్మనవాడు, విధేయత చూపించినవాడు పరిశుద్ధుడు కాదు. రెండోది ఏంటంటే పరిశుద్ధుడు అనగానే వాడి జీవితంలో ఏముండాలి అంటే సత్కార్యాలు ఉండాలట, సత్క్రియలు ఉండాలట, సత్క్రియలు ఉండాలి, సత్కార్యాలు ఉండాలి. సత్కార్యాలు లేని ప్రతివాడు నేను పరిశుద్ధుడిని అని చెప్పుకోవడానికి కుదరదు, నేను పవిత్రుడిని అని చెప్పుకోవడానికి కుదరదు. నేను బాప్తిసం తీసుకున్నాను, గుడికి వెళ్ళి వస్తానని పరిశుద్ధుడినే పవిత్రుడిని అంటే లోకం ఒప్పుకుంటుంది. కానీ దేవుడు, నీ జీవితంలో ఏమైనా సత్క్రియలు ఉన్నాయా? నీ జీవితంలో ఏమైనా దేవుడి పనులు ఉన్నాయా? దేవుడు పని ఉంటేనే నువ్వు పరిశుద్ధుడు అని చెప్పుకోని చెప్తుంది బైబిల్. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి చెప్తానండి, దేవుణ్ణి ఎరగకుండానే, దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, జాగ్రత్తగా వినండి, దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే అసలు భయంకరమైన చేదు నిజం ఏంటంటే దేవుడు పూర్తిగా అర్థం కాకుండానే సేవకులుగా కూడా మారిపోయారు చాలామంది, బోధకులుగా మారిపోయారు. వాళ్ళకి ఇంకా దేవుడిని పూర్తిగా ఎరగలేదు, వాళ్ళు పూర్తిగా దేవుడు అర్థం కాలేదు వాళ్ళకి. దేవుడు అనగానే ఎవరు, దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి యేసుక్రీస్తుల వారిని పంపించాడు, యేసుక్రీస్తుల వారి ప్రాణం ఎందుకు పెట్టాడు, నేను యేసుక్రీస్తుల వారి పేరట ప్రజలకి సువార్త ఏం చెప్పాలి, వాళ్ళ ఆత్మలను ఏం చేయాలి, ఈ క్లారిటీ లేకుండా సేవకులు అయిపోయారు. బైబిల్లోనూ చూపిస్తాను, ఇప్పుడు లైవ్లో వీడియోలో కూడా చూపిస్తాను, ఓకేనా? మన ముందు ఏం జరుగుతుందో చూద్దాం, బైబిల్ తర్వాత చూపిస్తాను. ప్లే చేయి, వీడియో క్లిప్ చూడండి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఫేమస్ బోధకుడు అండి ఆయన, సతీమణి ఆవిడ కూడా సేవకురాలే. ఈవిడ ఏమని సమాధానం చెప్తుందో, సువార్త లేదా యేసు ప్రభు పేరట, దేవుడి పేరట ఏమని బోధ చేస్తుందో మీరు ఒక మాట వినండి. మీరు చూసుంటారు, చూడని వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. ఆవిడ నోట్లోంచి వస్తున్న ప్రతి పదం ఆనిముత్యం, మీరు ఏ ఆనిముత్యం మిస్ అవ్వకూడదు, ఓకేనా? ప్లే బాబు. క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద మీరు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టడీస్, ఎగ్జామ్స్ కొరకు ఎలా సిద్ధపడాలి? మనం ఏ పని చేయాలన్నా దేవుని బిడ్డలంగా మనం దేవుని మీద ఆధారపడాలి. నేనైతే లిటరల్ గా ఇంటర్మీడియట్ అలా చదివేటప్పుడు ఆ టైంలో అయితే హాస్టల్లో ఉండేదాన్ని. సో నా బెడ్ దగ్గర మోకాళ్ళు వేసి, దేవా నేను ఇప్పుడు ఏం చదవాలి, ఇప్పుడు నా పక్కన మీరు కూర్చోండి, ఇప్పుడు నేను చదువుతున్నాను ఎగ్జామ్ కొరకు, సో మీరు నన్ను చదివించండి అని ప్రేయర్ చేసుకొని బుక్ తీసి తిప్పుతా ఉండేదాన్ని అన్నమాట. ఇంటర్మీడియట్ పరీక్షల కండి యేసుప్రభుని పక్కన కూర్చోమని అడిగిందట. నువ్వు నా పక్కన కూర్చుంటేగా నేను చదవను అంటుందట. అంటే ఇప్పుడు ఈవిడ్ని యేసుప్రభు ఇంటర్మీడియట్ పరీక్షలకి సిద్ధం చేయడానికి రావాలి ఆయన. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో భక్తి. రైట్, నన్ను ప్లే చేయి. సో నా బెడ్ దగ్గర మోకాళ్ళు వేసి, దేవా నేను ఇప్పుడు ఏం చదవాలి, ఇప్పుడు నా పక్కన మీరు కూర్చోండి, నేను చదువుతున్నాను. మొహం గుర్తుపెట్టారా? పేర్లు చెప్పాలని లైవ్ వెళ్తుంది, మళ్ళీ ఫ్యాన్స్ ఉంటారు, యేసుప్రభు తిట్టినా ఊరుకుంటున్నారండి. మరి వాళ్ళ పాస్టర్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ. పాస్టర్ గారి పేరు చెప్పామనుకోండి, మా ఛానల్ లేపేస్తారు, అదో భయం. మనం చిన్నోళ్ళం కదండి, వాళ్ళ సామ్రాజ్యాలు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అవి. స్ట్రైక్లు కొట్టించారనుకోండి, 1000 మందితో నా ఛానల్ ఎగిరిపోద్ది. అందుకని పేర్లు చెప్పడానికి ఇది ఒక ఇబ్బంది అంతే, ఎవడికో భయపడి కాదు. ప్రజలకు వెళ్ళాల్సిన సత్యాన్ని ఆపేస్తారని భయం అంతే. గుర్తుపెట్టారా? ఫేస్ గుర్తుపెట్టారా? దేవుడి స్తోత్రం. ప్లే చేయ బాబు. ఎగ్జామ్ కొరకు సో మీరు నన్ను చదివించండి అని పెద్ద చీర మొహం ఏమన్నా కనబడుతుందేమో, అవి అవుదా? సరే ప్లే చేసుకొని బుక్ తీసి తిప్పుతా ఉండేది అన్నమాట ఫాస్ట్ గా. దేవుడు నా పక్కన కూర్చొని, ఏసై నా పక్కన కూర్చొని ఇది చదువు అనేవారు, అది చదివేదాన్ని. బాగానండి, ఆనుముచ్చాలని అందుకే చెప్పాను. ప్లే బాబు. ఈ మైండ్ లో పెట్టుకునేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ అనేవారు, ఏసయ్య తిప్పు పేజెస్ తిప్పి, ఇంకా చాలా, ఇంకా ఇవన్నీ చదవకనేవారు. ఎగ్జామ్ కి వెళ్ళి చూస్తే మీరు నమ్మరు, టు మై సర్ప్రైజ్ నేను ఏవి లాస్ట్ మినిట్ లో ఇలా చూసుకున్నానో అవే ఉండేవన్నమాట. అదండి, ఇదండి అసలు విషయం. ఆపే బాబు, వద్దు బాబు, వాళ్ళని చూపించుకో. ఏమండి, యేసుప్రభు పేరట ఇలా చేస్తున్న బోధలు ఇవ్వండి అంటే, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఈ వీడియో చూసారనుకోండి, వాళ్ళు చదువుతారా లేదా యేసుప్రభుని పిలుస్తారా గదిలో కూర్చొని? మీరు చెప్పండి.
చదువుతారండి, పిల్లలు చదువుతారండి ఈ వీడియో చూస్తే. ఆవిడ చదవలేదట, పెద్ద పాస్టర్ అమ్మ గారు ఆవిడ కంటే ఎక్కువ తెలిసేటి మమ్మీ అంటాడు వీడు. ఆ పాస్టర్ అమ్మ గారి కంటే ఎక్కువ తెలిసేటి మమ్మీ నువ్వు. ఆ పాస్టర్ అమ్మ గారు చదువుకునేటప్పుడే పక్కన యేసుప్రభు ఉన్నాడట. నాకెందుకుండో, నేను ఆటలాడుకుంటాను, సాయంత్రం యేసుప్రభు వస్తాడంటే ఇంట్లోకి అంటాడు. పిచ్చి కదండి ఇది. ఒక పక్కండి లోపలండి విపరీతమైన కోపం అండి, అణుచుకోవాల్సి వస్తుంది. ఏమి నోరు స్లిప్ అయిపోద్దాం అనే బాధ ఆ కోపంలో. ఆ స్థాయిలో ఉన్న సేవకులండి, చదువుకునే పిల్లలకి ఇలాంటి చెప్పొచ్చండి, యేసుప్రభు పేరట చెప్పొచ్చండి. చదువుకోవడానికి పుస్తకం తీసిందట, ఏ పేజీల్లో చదవాలో ఆయనే చెప్తున్నాడట యేసుప్రభు వచ్చి. ఈ పాఠం వస్తుంది చదువు, నెక్స్ట్ ఈ పాఠం వస్తుంది చదువు అని చెప్పాడట. ఎగ్జామ్కి వెళ్ళేసరికి అవే పాఠాలు వచ్చినాయట. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇంత కష్టపడటం కంటే క్వశ్చన్ పేపర్ ఇస్తే అయిపోద్ది కదా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ చదువు అంటాం కంటే డైరెక్ట్గా యేసుప్రభు వచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ అట్టుకొచ్చి అమ్మ రేపు ఇదే క్వశ్చన్ పేపర్ అంటే మొత్తం ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా. బుద్ధి లేదండి, ఏం చెప్పాలో ప్రజలకి బుద్ధి లేదండి వీళ్ళకి. నిజం చెప్తున్నాను కదా, వారు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు, కాని వారు నాకు అసహ్యులు, అవిధేయులు. బైబిల్లో ఏముందో చదివి ప్రజలకి చెప్పాలన్న కనీస జ్ఞానం లేని మూర్ఖపు తరపు సేవకులండి వీళ్ళు. మళ్ళా చెప్తున్నాను, మాయ, అపవాది వీళ్ళ రూపంలో కట్టిన మాయా ప్రపంచం అండి అది. ఏమండి మాట్లాడుతానండి, ఈ వీడియో ఒక అన్యజనుడు చూశాడు అనుకోండి, ఒక అన్యజనుడు యేసుప్రభుని నమ్మనోడు చూశాడండి ఈ వీడియో. చూడటం కాదు, వాళ్ళు భయంకరంగా బూతులు తిడుతున్నారు. ఆ కింద కామెంట్లు ఉంటాయి, మీరు చదవలేరు అయ్యి. ఒక అన్యజనుడు అది చూస్తేనండి, ఇప్పుడు వాడుకో కొడుకుంటాడండి, వాడుకో కూతురు ఉందండి, వాళ్ళు చదువుకుంటున్నారండి, వాళ్ళు కష్టపడి చదువుకుంటున్నారండి. ఈవిడికేమో యేసుప్రభు వచ్చి ఏమొస్తాయో ముందు చెప్పేస్తున్నాడటండి. ఇప్పుడు వీళ్ళిద్దరు పరీక్షకి వెళ్ళారు అనుకోండి, యేసుప్రభు చెప్పేసిన వాడికి ర్యాంక్ వచ్చేసి అవతల కష్టపడి చదువుకున్న వాడికి ర్యాంక్ రాలేదనుకోండి, ఇప్పుడు యేసుప్రభు మంచోడా చెడ్డోడా? వాళ్ళకి ఎలా కన్వే అవుతాడు యేసుప్రభు? మీరు చెప్పండి. అన్యజనులకి యేసుప్రభుని ఎలా కన్వర్ట్ చేస్తున్నారు వీళ్ళు? ఎలా చూపిస్తున్నారు యేసుప్రభుని అన్యజనులకి వీళ్ళు? మీ యేసుప్రభు మీకు పేపర్లు తిప్పి చూపించేస్తాడా? మీకు ఏమొస్తే చెప్పేస్తాడా? మేము ఇక్కడ కష్టపడి చదువుకుని పరీక్షలకు వెళ్ళి మేము ఫెయిల్ అయిపోవాలా? మీ యేసుప్రభు అంత చెడ్డోడా? అందరిని ఒకలా చూడ్డా? చూసారా, యేసుప్రభుని పక్షపాతం చేయట్లేదండి వీళ్ళు. మీరు ఆలోచించండి, నేను చెప్పేది తెలివిగా. అలా ఆలోచిస్తారా లేదా వాళ్ళు? అందరినీ సమానంగా చూసేవాడని చెప్తామే, ప్రభు అనగానే ప్రేమమయుడని చెప్తామే. అంటే దెయ్యం వీళ్ళ రూపంలో ఉండి యేసుప్రభుని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది చూడండి. మొన్న ఒక వారం చూపించాను కదా ఒక వీడియో, మీకు గుర్తుందా? లేదంటే మళ్ళీ అత్తాడు పెద్ద ఆంటీ వచ్చింది, నా మొహం తెల్లగా అయిపోయింది ఆయిల్ రాసుకున్న తర్వాత అంటుంది, గుర్తుందా? ఓ వారం చూపించాను. అంటే అవి చూపిస్తున్నారు ప్రజలకి. మా యేసుప్రభు దగ్గరికి వచ్చి నూనె రాసుకుంటే మీరు తెల్లగా అయిపోతారు, మా యేసుప్రభు దగ్గరికి వచ్చారంటే ఇదిగో మీరు చదవాల్సిన పని లేదు, ఆయనే చెప్పేస్తాడు మొత్తం. చిచ్చి ఇవన్నీ కల్టు బోధలండి, ఇవి నాశనం చేసే బోధలు. యేసుప్రభు దేవుడు కాదన్నవాడు ఎంతటి మోసగాడో ఇదిగో ఈ బోధలు చేస్తున్న వీళ్ళు వీళ్ళంతా ఒకటే బ్యాచ్ అండి, సర్వనాశనం చేయడానికి వచ్చారు క్రైస్తవ్యాన్ని. పరిశుద్ధులంగా మనం అండి చాలా అలర్ట్గా ఉండాలండి. చూపించే ప్రతిదీ నిజం కదండి, వినబడే ప్రతిదీ నిజం కదండి. బైబిల్ పైన కాస్త మనకంటూ ఒక అవగాహన ఉండాలి. యేసుప్రభు వచ్చింది ఎగ్జాములు రాయించడానికండి? నేను అడుగుతున్నాను, పరీక్షలు రాయించడానికి వచ్చాడా? పరలోకాన్ని విడిచిపెట్టి దేనికి వచ్చాడు చెప్పండి? సిలువలో ఆయన పడ్డ వేదన, సిలువలో ఆయన పడ్డ కష్టాలు చిన్నవండి. ఎంత శ్రమపడి రక్తం ఇచ్చి ప్రజలందరి పాపాలు కడిగి పరలోకానికి నడిపించడానికి ఆయన వస్తే ఆయన్ని పరీక్షల కోసం వాడుకోమని బాగా చేస్తున్నారండి. పాపం కోసం వాడుకోమని కాదు, దేనికోసం వాడుకోమంటున్నారు? పరీక్షల కోసం వాడుకోండి, ఉద్యోగాల కోసం వాడుకోండి, డబ్బు కోసం వాడుకోండి. చిచ్చి దేవుని పిల్లలరా, పరిశుద్ధుడు అనగానే అర్థం ఏంటంటే వాడి జీవితాన్ని పణంగా పెట్టి, వాడికున్న స్థితిని పణంగా పెట్టి, వాడు కష్టపడి ఏదైనా సాధించిన దానితో దేవా నీ కొరకు ఏదైనా చేయమంటావని అడిగేవాడు పరిశుద్ధుడు తప్ప, సత్క్రియల్లో ఉండేవాడు పరిశుద్ధుడు తప్ప. ఇదిగో ప్రతి దానికి, చదువుకి ఏమండి, అక్కడ నేను మేదిపట్నం వెళ్ళొస్తాను కదండి మార్నింగ్, అక్కడ సంఘం అతనైతే మొత్తం మీకు జలుబున్నా, దగ్గున్నా, జ్వరం ఉన్నా, ఇంక ఏమన్నా సరే మా దగ్గర ఉంది మందు. ఏంటది? ప్రేయర్ ఆయిల్. ఇంకా ఆడ హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. ఇక జలుబుకు కూడా వెళ్ళకూడదు హాస్పిటల్కి. జలుబుకు కూడా హాస్పిటల్ ఏమండి, జలుబుకు టాబ్లెట్ వేసుకుంటే, సిట్రోజిన్ వేసుకుంటే తగ్గదండి? సిట్రోజిన్ వేసుకుంటే తగ్గిపోయి జలుబు కట్ట ఇప్పుడు వెళ్ళి అక్కడ నూనె ఆయిల్ కొనుక్కొని రాసుకోవాలంటే యేసుప్రభు స్వస్థత చేశారని తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పాలట.
ఎటు తీసుకెళ్తున్నారు క్రైస్తవ్యాన్ని? ఇలాంటి మాయబోధలు నమ్మి మాయను నమ్మి బ్రతికేవాడు కాదండి క్రైస్తవుడు. తన జీవితాన్ని పనంగా పెట్టి సత్క్రియలు, చూసారా, వారు తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉన్నారు. ఇలాంటి బోధ చేసే వాళ్ళు ఎవరికి కూడా యేసు ప్రభు ఇంకా అర్థం కాలేదు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు వాళ్ళకి ఇంకా అర్థం కాలేదండి. పాపం పత్రికలు తెలియదండి, పత్రికల సారం తెలియదండి, ప్రభు జీవితం తెలియదండి. ఎంత కష్టపడ్డాడు తెలుసండి యేసుక్రీస్తుల వారు. పాట చూద్దరుగానండి, మన పాట వచ్చిన తర్వాత ఏడుస్తారు యేసుప్రభుని చూసి. అలా తయారు చేస్తాను. ఎక్కడ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా రాజీ పడకుండా ప్రతి మ్యూజిక్కి బిట్టు 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 రాత్రులు నిద్రపోకుండా కూర్చొని పేరుస్తున్నాం, అలాగా పేరుస్తున్నాం చూద్దరుగానే. బాబా అది వేయగలరా? ప్రోమో వేయగలరా? రెడీ చేయండి. మీరు చూద్దరుగానండి. అసలు ప్రభు కష్టాన్ని, ప్రభు త్యాగాన్ని ఉన్నతంగా చూపించి పాపాలు మాన్పించి పరలోకం వైపు మళ్లించాలని మానవ అహోరాత్రులు కష్టపడుతుంటే ప్రభువుని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు చూసారా? ఈ తాయిలాలు చెప్పి నమ్మించి ప్రభువు దగ్గరికి లాగేసి వాళ్ళ జీవితం అంతా అదే ఆశల్లో బ్రతికేటట్టుగా ఏమంటే నిజంగా సర్వనాశనం చేసేస్తున్నారండి. క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నారండి. దేవుని పిల్లలారా, కింద చదువుతున్న మాట, ఎవడైతే సత్క్రియల విషయంలో భ్రష్టుడిగా ఉండి నేను దేవుడిని నమ్మేశాను అని చెప్తే దేవుడు అంటున్నాడు, వారు తమ క్రియల వలన దేవుడిని ఎరగమన్నట్టుగా ఉన్నారంటే అర్థం ఏంటంటే, నేను దేవుడిని నమ్మిన పరిశుద్ధుడిని అంటే నీ జీవితంలో దేవుడి పనులు కనపడాలి. యాకోబు గారు రాసిన పత్రిక తీయండి, మీరు బాగా రాసుకోండి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయో లేదో చూసుకోండి. ఎవరిని దేవుడు నీతిమంతులు అంటాడు, ఎవరిని పరిశుద్ధులు అంటాడు అని బైబిల్లో ఉందో చూసుకోండి. మీరు ఇలా లేకుండా మన జీవితాన్ని పెట్టుకొని నేను పరిశుద్ధుడినే అనడానికి కుదరదు. నువ్వు నేను నీతిమంతుడినే, నేను ప్రభుని నమ్మాను అనడానికి కుదరదు. నీ జీవితంలో ఏ సత్క్రియ, ఎందుకంటే దేవుడి పని అనేది అంటే ఒక రకంగా ఉండదు. వాక్యం చెప్పడం ఒకటి దేవుడి పని కాదు. వాక్యం చెప్పాలంటే కింద బోర్డు అంతమంది పనిచేస్తారు. సౌండ్లు పెట్టేవాళ్ళు సత్క్రియల్లోనే ఉన్నారు, కెమెరా పెట్టేవాళ్ళు సత్క్రియల్లోనే ఉన్నారు. ఈ మనం కూర్చొని ఈ మందిరాన్ని ప్రతి శుక్రవారం వచ్చి శుభ్రం చేస్తారు స్త్రీల సమాజం, వాళ్ళు సత్క్రియల్లో ఉన్నారు. మార్నింగే వచ్చి ఇవన్నీ అరేంజ్మెంట్లు చేస్తారు, వాళ్ళు సత్క్రియల్లోనే ఉన్నారు. ప్రతిరోజునండి నేను మాట్లాడిన మాటలని వీడియో బిట్లు, షార్ట్ బిట్లు చేసి పాప రాత్రి అంతా కష్టపడి బిట్టు చేస్తారు. వాళ్ళు ప్రతిరోజు ఒకళ్ళు బిట్టెడతారు, వాళ్ళు సత్క్రియల్లోనే ఉన్నారు. వచ్చిన బిట్లు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఈ వాక్యం పంపాలని చాలా గ్రూపుల్లోకి వాక్యాలు పెడుతూ ఉంటారు, ఫేస్బుక్లో వాక్యాలు పెడతా ఉంటారు, షేర్లు చేస్తూ ఉంటారు, వాళ్ళు సత్క్రియల్లోనే ఉన్నారు. నెల నెల వస్తున్న జీతంలో నుండి 1000 రూపాయలు 2000 దాచి పక్కకు పెట్టి ఇంత ఇచ్చాడు కదా దేవుడు, మనం హ్యాపీగా ఉన్నాం కదా, దేవుడి పనికి ఎంతో కొంత రెంట్కి ఇవ్వాలని వాళ్ళ కష్టార్జితంలో రెంట్కి డబ్బులు ఇస్తూ ఉంటారండి, వాళ్ళు సత్క్రియల్లో ఉన్నారండి. దేవుడి పని నీ వలన ఏదో ఒక దేవుడి పని జరగకుండా నేను పరిశుద్ధిని నువ్వు ఎలా చెప్పుకుంటావు? అర్హత ఏది? నీకు హక్కు ఏది? అంటే జీవితంలో దేవుడు పని లేకుండా నేను పరిశుద్ధుడిని అని చెప్పుకునే అర్హత లేదు ఎవరికి. బైబిల్ చూపిస్తాను ఇప్పుడు. ఎవరిని పరిశుద్ధులు అంటాడు తెలుసా దేవుడు? యాకోబు గారు రాసిన పత్రిక తీయండి, 2వ అధ్యాయం 24, 25, 26 3 వచనాలు చదువుదాం. రాసుకోండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24, 25, 26. 24 చదువుతారా? మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక, ఆగండి అర్థం చేసుకోవాలి. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక, విశ్వాస మూలమున అంటే ఇదిగో నేను బాప్తీసం తీసుకున్నాను, గుడికి వెళ్ళి వస్తున్నాను, విశ్వాసినే, ప్రభుని విశ్వసించాను, నేను ఇప్పుడు పరిశుద్ధున్నే అంటే కుదరదట. విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడును. నీతిమంతుడని ఎంచబడతాడట. ఏమి చేస్తే? క్రియలు చేస్తే. విశ్వాసి విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా ఎంచబడ్డండి. నమ్మడానికి ఏముందండి? దేవుడు అన్నాడు, నేను నమ్మేశానండి, అలా హాయిగా బాప్తీసం అలా లేచి మునిగిపోయి లేచిపోయానండి, అవి విశ్వాసం అయిపోయినాయి, నేను ఇప్పుడు పరిశుద్ధిని అంటే కుదరదట. విశ్వాస మూలమున మాత్రము కాక అంటే విశ్వాసం ఉంచితే సరిపోదా? సరిపోదు. విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దేని వలన గ్రహించారు? దీని వలన గ్రహించారంటే చరిత్ర. అబ్రహాం గారు చరిత్ర చెప్పుకుంటూ వస్తాడు 2వ అధ్యాయం 19వ వచనం నుంచి. దేవుడు ఒక్కడని నువ్వు విశ్వసిస్తున్నావు, మంచిదే, అలా దెయ్యాలు కూడా నమ్ముతాయి, నీకు దెయ్యానికి తేడా ఏంటంటాడు. 19వ వచనం చదువుతారా? 19వ వచనం
దేవుడు ఒక్కడేని నీవు నమ్ముచున్నావు, అంతే కదండి. మేము దేవుడు ఒక్కడేనండి, నిజమైన దేవుడి దగ్గరికి వచ్చామండి, సుశ్రీ దగ్గరికి వచ్చామండి, యేసుప్రభు దగ్గరికి వచ్చామండి. వెరీ గుడ్, మంచిదే రావటం, నువ్వు నమ్మావు, వెరీ గుడ్, మంచిదే. కానీ ఇక్కడ కౌంటర్ వేస్తున్నాడు దేవుడు. దేవుడు ఒక్కడేని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముటం మంచిదే, మంచిదే, నమ్మటం మంచిదే. కానీ దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. దెయ్యాలు నమ్మాయా దేవుడిని? నమ్మాయి. నువ్వు నమ్మేవా? నమ్మావు. ఇప్పుడు దెయ్యానికి నీకు తేడా ఏంటంటున్నాడు, అర్థమైందా? దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాయని నమ్మేయండి. ఇంకొక విషయం తెలుసా, మనకంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అట్లు ఒకటి ఉంది. ఏంటి? అక్కడే రాశాడు, దయ్యములు నమ్మి వణుకుచాయట. నువ్వు ఎప్పుడైనా సన్నిధులు ఎలా వణుకుపోయిన అన్న వాళ్ళు చేయొద్దండి. రొట్టె ద్రాక్షాసనం నా దగ్గరికి వస్తుంటే, అమ్మ బాబోయ్ ఈ వారం పాపాలు చేశారండి, పరిశుద్ధుడైన యేసు రక్తం వస్తుందండి, ఇలా గజ 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 వణుకుపోయిన అన్న వాళ్ళు చేయొద్దండి. మనం ఎక్కడ వణుకుతామండి, మనం ఎక్కడ భయపడతామండి దేవుడికి. కానీ యేసుక్రీస్తుల వారిని చూడగానే ఆ రోజు దెయ్యాలు ఏం చేసినాయి చెప్పండి? వణికిపోయి సాష్టాంగ నమస్కారాలు చేసి, సజీవుడైన దేవుని కుమారుడా, ఆ నరకానికి మాత్రం మమ్మల్ని గంటొద్దయ్యా, నీకు దండం పెడతామయ్యా. దెయ్యాలు వణికాయి, మనిషి వణుకుతాడండి? వణకడు. దెయ్యాలు దేవుడిని నమ్మాయి, నువ్వు దేవుడిని నమ్మావు. ఎక్స్ట్రాగా నువ్వు దేవుని కుమారుడిగా నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీ నమ్మకానికి, నీ విశ్వాసానికి ఏమి నీ జీవితంలో క్రియలు? అబ్రహాము దేవుడిని నమ్మాడు, కింద చెప్పుకుంటే వెళ్తాడు అబ్రహాం గురించి. అబ్రహాము దేవుడిని నమ్మాడు, నమ్మిన తర్వాత అబ్రహాము దేవుడు కొరకు బలిపీఠాలు కట్టించాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు సొంతూరుని వదిలేయమంటే వదిలేశాడు. దేవుడు కుమారుని బలిమ్మంటే బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఇదంతా క్రియల రూపంలో నేను దేవుడిని నమ్మాను అని అబ్రహాము నిరూపించుకున్నాడు. సో అతను దేవునికి సేవకుడు. ఇందాక మీరు మాట చదువుకున్నారా? మీరు మన తీతుపత్రి స్టార్ట్ చేశాం కదా, అక్కడ ఏమన్నాడు? వారు దేవునిని, మళ్ళా చదవండి అది, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకొందరు. వారు చెప్పుకున్నారా, దేవుడు చెప్పుకుంటున్నాడా? బాగా వినాలి, ఇది ఇక్కడ బిట్ ఉంది. వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందరు అంటే ఇప్పుడు దేవుడు చెప్పుకున్నాడా, వాళ్ళు చెప్పుకుంటున్నారా? వాళ్ళు చెప్పుకున్నారు. మరి దేవుడు చెప్తాడా? దేవుడు నమ్మిన వాళ్ళ కోసం చెప్తాడు. అబ్రహాం కోసం చెప్పాడా? చెప్పాడు. ఇస్సాకు గురించి చెప్పాడా? చెప్పాడు. యాకోబు గురించి చెప్పాడా? చెప్పాడు. పౌలు గురించి చెప్పాడా? చెప్పాడు. పేతురు గారి గురించి చెప్పాడా? చెప్పాడు. అపోస్తుల గురించి చెప్పాడా? చెప్పాడు. స్తెఫను గురించి చెప్పాడా? చెప్పాడు. చెబుతాడు. ఎందుకు? వాళ్ళ జీవితంలో ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి. ఆ క్రియల ద్వారా ఏమండి దేవుణ్ణి మేమెరిగామని వాళ్ళు చెప్పుకోవట్లేదు, వాళ్ళని దేవుడు ఎరిగి వాళ్ళు నా పిల్లలని చెప్పాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును. మా దేవుడు యెహోవా అని వాళ్ళు చెప్పుకున్నారా? వాళ్ళ గురించి దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు. కానీ ఈ బ్యాచ్ అంతా ఏం చెప్పుకుంటారంట? మేము దేవుడిని ఎరుగుదాం. వీళ్ళ గురించి దేవుడు చెప్పడు. ఎందుకంటే వీళ్ళకి దేవుడు తెలుసు, కానీ దేవుడికి వీళ్ళు ఎవరో తెలియదు. ఎక్కడుంది మాట? నేను బైబిల్లో ఉన్నాయో నా నోట్లోంచి వస్తాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 21లో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. అది పిలిస్తే పలకడట, ఆయన పిలిస్తే పరలోకం ఇవ్వడట. పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తం ఏదో తెలుసుకుని వాటి చొప్పున చేయువాడే. అంటే ఇప్పుడు దేవుడికి పిలిచేవాడు కావాలా, చేసేవాడు కావాలా? ఉద్యోగంలో రిక్రూట్ చేసుకునేటప్పుడు అండి, జాబ్స్ ఇచ్చేటప్పుడు బాగా ఎవరు మాట్లాడతారా వాళ్ళు ఉద్యోగానికి రండి అంటారా? బాగా ఎవరు పని చేస్తారా వాళ్ళు ఉద్యోగానికి రండి అంటారా? మీరు చెప్పండి. అంతే కదండి. ఇటు వాగుడికాయ అండి, మీకు బోరు కొట్టకుండా ఎప్పుడు వాగుతూ ఉంటాడండి, పని మాత్రం చేయడండి, ఉద్యోగం ఇచ్చేయండి అనండి. మనోళ్ళు అంతే, పాటలు పాడేస్తాం, స్తోత్రాలు చెప్పేస్తాం, పని ఉందంటే మాత్రం మాకు పని ఉందని చెప్తాం. ఇప్పుడు వీళ్ళు దేవుని పిల్లలా? మీరు చెప్పండి. దేవుడిని ఎరిగినోళ్ళ? సువార్త పని ఉంది అంటే నీ పని ఉందని చెప్తున్నావు, అసలు నీకు దేవుడు తెలుసా? ఆ దేవుడు ఏమైనా అర్థమయ్యాడా? ఆ సువార్త పని అక్కడ జరుగుతుందంటే దానివల్ల దేవుడికి మహిమ వస్తుంది, అందులో నేను ఉండలేకపోతున్నాను. ఆ సువార్త పని వల్ల దేవుడికి ఒక ఆత్మ రక్షించబడుతుంది, అక్కడికి నేను వెళ్ళలేకపోతున్నాను. నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు ఆలోచించుకో ఒకసారి. అసలు నేను దేవునికి కుమారుడిని అని నువ్వు చెప్పుకున్నావు తప్ప నీ గురించి దేవుడు ఏమైనా నిన్ను ఎరిగాడా? దేవుడు నీ గురించి చెప్పుకుంటాడా? అబ్రహాం గురించి చెప్తున్నాడంటే అబ్రహాం గురించి ఉన్నాయి క్రియలు. ఎంత బాగా చెప్తాడంటేనండి, మీరు 19 చదువుకోండి, 20 చదువుకోండి, 21, 22, 23, ఇప్పుడు 24 చదువుతున్నాం. 24
మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడుగానే ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితే అబ్రహాం జీవితాన్ని బట్టి అటువలనే నీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను అంటున్నాడు. జస్ట్ ఇంకొకరు జ్ఞాపకం చేస్తాను అంటున్నాడు. అటువలనే అంటే ముందు అబ్రహాం గురించి చెప్పాడు, ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు చూడండి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా, అది అంటే రాహాబను వేశ్యలో కూడా దేవుడు ఏం చూశాడట? క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. అంటే ఒక పురుషుని చూపించాడు, ఒక స్త్రీని చూపించాడు. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి? స్త్రీలు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అబ్రహాం పురుషుడు అండి, అలా దేవుడు పనిచేస్తాడు, మేము స్త్రీలు అండి, మేము ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటూ కుదరదట. రాహాబను వేశ్య జీవితం, ఒక స్త్రీ జీవితంలో కూడా దేవుడి పక్షాన ఏమున్నాయట? క్రియలు. మరి నీ పక్షాన దేవుడికి ఏం క్రియలు జరుగుతున్నాయి? నీ వల్ల దేవుడికి ఏం క్రియలు జరుగుతున్నాయి? నువ్వు దేవుని కుమార్తెవు కదా, నీకు ఎన్నో ఆశలు పెట్టుకుని నీకు జీవితాన్ని ఇచ్చాడు కదా. నా వల్ల ఈ పని జరిగిందండి చర్చిలో, నా వల్లనే సంఘంలో ఈ పని జరుగుతుందండి, నా వల్లనే సువార్త పని జరుగుతుంది, నా వల్లనే ఇది జరుగుతుంది. మనకంటూ చెప్పుకోవడానికండి అలా సంఘంలో కానీ సువార్త పనిలో కానీ నాకంటూ చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి. నా వల్లే ఆ పని జరుగుతుందండి, నా వల్లనేనండి అది అలా జరిగింది. మీరు చెప్పుకోవడానికి ఏమైనా ఉంటున్నాయండి మీ జీవితంలో? మీరు బాగా ఆలోచించుకోండి, ప్రసంగం బాగా ఆలోచించుకోండి. నా వలన దేవుడికి ఈ పని జరుగుతుందని చెప్పుకోవడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? అలా చెప్పుకున్న వాళ్ళు నీతిమంతులు, పరిశుద్ధులు. రాహాబను వేశ్య ఓరకనే పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, నన్ను నమ్మిన నా కుమార్తె అని చెప్పలేదు ఆవిడ. ఏమంటే ఇక్కడ మీరు చదువుకున్నప్పుడు మామూలుగా ఉంటుంది. ఏమని? రాహాబను వేశ్య కూడా తన క్రియల వలన నీతిమంతురాలని ఎంచబడింది అంటే ఆవిడ ఏ క్రియ చేసింది చెప్పండి? రాహాబను వేశ్య ఏ క్రియ చేసింది? ఇశ్రాయేలు ప్రజలు వేగుల వారిగా వాళ్ళ దేశాన్ని చూడడానికి వస్తే వాళ్ళని వాళ్ళ ఇంట్లో చేర్చుకుని దాచిపెట్టింది. మిద్దె మీద దాచింది. ఆ దాచిన విషయం ఆవిడ ఏ దేశంలో అయితే కాపురం ఉంటుందో ఆ రాజుకు తెలిసింది అనుకోండి, ఆవిడ ఏం చేస్తాడు? ఆన్ స్పాట్లో చంపేస్తాడండి. అంటే దేవుడి కోసం ప్రాణాలకు తెగించింది అంటే దేవుడు అంటే ఎంత నమ్మకం అండి. తన నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని దేంట్లో చూపించింది? క్రియలో చూపించింది. సో నీతిమంతురాలు, పరిశుద్ధురాలు. మరి మీకు? నేను ఈ క్రియతో నిరూపించుకుంటాను, నేను పరిశుద్ధురాలనని, నీతిమంతురాలనని నేను ఈ క్రియతో చూపించుకుంటాను. మనకి ఏముంటాయి చెప్పండి? మళ్ళా చెప్తున్నాను, క్రియలు లేకుండా, సత్కార్యాలు లేకుండా మన జీవితంలో ఏ దేవుడి పని లేకుండా నేను పరిశుద్ధుడని చెప్పుకోవడానికి అర్హత లేదట, హక్కు లేదట. ఏమండి మీరు ఒక్కటి చెప్తాను, ఇది నేను ఎన్ని ప్రసంగాలు చేసినా లోకంలో సామెత ఉంటుంది, గుర్రాన్ని నీటి వరకు తీసుకుని రావచ్చు కానీ నీళ్లు త్రాగించలేం. బలవంతంగా మీతో ఏమి చేయించలేమండి. చెయ్యాలి అన్నది మీలో పుట్టాలి. ఎప్పుడు పుడతా తెలుసండి? బాగా వినండి నేను చెప్పేది. ఈ చివరి మాటలు చాలా జాగ్రత్తగా వినండి. నేను దేవుడి కోసం చెయ్యాలి అన్నది మనలో ఎప్పుడు పుడుతుంది అంటేనండి, మనం ఇండివిజువల్గా దేవుడి గురించి ఆలోచించినప్పుడు, ఇండివిజువల్గా దేవుడికి నాకు ఏంటి బంధం అని దేవుడికి మీరు ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకోలేనప్పుడు అండి మనం ఏమి చేయలేమండి సొంతంగా దేవుడి కోసం. ఎప్పుడు మనం ఎలా డిపెండ్ అయిపోతామంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అది చేద్దాం, వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అది చేద్దాం, వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అది చేద్దాం. క్రైస్తవులు 90% అని నాకు తెలిసి వాళ్ళ తాత గుడికి వెళ్ళాడు అనుకోండి, తర్వాత కొడుకు గుడికి వెళ్తాడు, తర్వాత మనవడు గుడికి వెళ్తారు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుడికి వెళ్తారు. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఈ మనవడిని అడగండి నువ్వు గుడికి ఎందుకు వెళ్తున్నావురా అని, సమాధానం ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. మా తాత వెళ్ళాడు కనుక నేను వెళ్తాను అంటే వీడికి దేవుడు తెలీదా? నోట్ దిస్. చుట్టాల్లో ఎవరో గుడికి వెళ్తున్నారండి, నేను గుడికి వెళ్తున్నానండి అంటే నీకు దేవుడు తెలీదా? తెలీదు మళ్ళీ చెప్తున్నాను, తెలీదు. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వెళ్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇస్తున్నాను, వాళ్ళు వస్తున్నారు కాబట్టి వస్తున్నాను అంటే నీకు ఇండివిజువల్గా దేవుడికి నీకు ఏం లేదా? నీకు దేవుడి మీద ఏ ఫీలింగ్ లేదా? ప్రేమ లేదా? నా దేవుడు తన ఆప్యాయత కలగలేదా ఇంకా ఆయన మీద? ఇండివిజువల్గా నువ్వేమైనా దేవుడితో సంబంధం పెట్టుకుని ఆలోచిస్తున్నావా? బాగా ఆలోచించండి. నేను ఎవరేం చేస్తున్నారని నేను చూసుకోనండి, నేను దేవుడికి ఏం చేయాలని నిరంతరం చూసుకుంటాను. నేను ఏం చేయగలను, నా వల్ల ఏమవుతుంది దేవుడికి, నేను ఏం చేయగలను, నిద్రపోవండి, సరిగ్గా నిద్రపోవం. ఉన్న ప్రతి చిన్న టైంని దేవుడికి వాడుతూ
మొన్న నేను 2 రోజులు మీటింగ్కి వెళ్ళానండి. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు మన ఎడిటింగ్ చేసే కుర్రాడు ఉంటాడు, తమ్ముడు నేను మీ ఇంట్లో ఉండిపోతాను 2 రోజులు. అలాగేనండి మీరు ఉంటారంటే మా భాగ్యం కదా, ఇంట్లో ఉండిపోండి అన్నాడు. నన్ను ఇంట్లో ఉండిపోండి అని చెప్పి ఆడు చచ్చిపోయాడు. 2 రోజులు నిద్రపోలేని లేదండి ఆ కుర్రోడిని. పగలు నిద్రపోలేని లేదు, రాత్రి నిద్రపోలేదు. నేను నిద్రపోలే, ఆ కుర్రోడికి నిద్ర లేదు. తెల్లవారుజాము 4, 5 అప్పటి వరకు చేసేవండి. పల్లవన్న చేసేద్దాం నాన్న. నేను ఉన్న టైంలో నేను ప్రతి ఫ్రేము నా పాట రాసేటప్పుడే నేను నా తండ్రిని ఎలా చూపించాలి విజువల్గా నేను ఒకటి అనుకుంటాను. నేనుంటేనే నువ్వు అవన్నీ చేయగలుగుతావు అంటే అలాగే అంకుల్ చేసేద్దాం అన్నట్టు. ఎంత బాగా చేసాడు తెలుసండి, నిద్రపోలేదండి కుమారుడు నిజంగా. రెడీయా? మీరు ప్రోమో చూడండి, ఎంత కష్టపడితే అంత అలా వస్తుందో మీకు మీరు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఎంత కష్టపడితే విజువల్ అంత గ్రాండ్గా వస్తుంది. ఆ కుర్రోడు ఎంత కష్టపడి ఉంటాడు చూడండి. నేను చెప్తున్నాను వెనకాల నుంచి, కానీ చెప్పడం ఏముందని చెయ్యాలి కదా. ఎంత బాగా చేశాడు చూడండి ప్రోమో. లైట్లు ఆపండి, అన్నీ మొత్తం లైట్లు ఆపండి. మీకే చూపిస్తున్నాను ఫస్ట్, యూట్యూబ్లోకి రాదు ఇది ఇంకా. నేను మొదటి నుంచి తెలుసు కదా, నేను ఏం చేసినా మొదట నా ఆత్మీయులు, మీరు నా కుటుంబం, మీకే చూపించాలి ముందు, తర్వాత బయట వాళ్ళు చూడాలి. ఇది నా సిద్ధాంతం మొదటి నుంచి. అందుకే ప్రతిదీ మొదట మీకు చూపిస్తాను. ఇది యూట్యూబ్లోకి రాదు, ఇంకా చాలా వర్క్ ఉంది. ఆ వర్క్ అయిన తర్వాత వస్తుంది. విజువల్ ఎంత బాగా ఉండబోతుందో అంటే ఆ పాట చూడగానే ప్రజల్లో ఒక రకమైన మార్పు రావడానికి విజువల్స్ ఎంత ఉపయోగపడతాయో మీరు చూద్దరు. కానీ ప్లే చేయండి, సౌండ్ బాగా పెట్టండి. పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని, పాపంతో మరణిస్తే అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని, ప్రాణమిచ్చి పాపమంతా కడిగానుగా, వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశానుగా, పరిశుద్ధుడవై పరలోకం చూస్తావని, పరలోకం చేర్చుటకే వచ్చానుగా. రక్తమిచ్చి బ్రతికిస్తే మత్తి లేక బ్రతుకుతావా, పరలోకాన్ని మరచి పాత బ్రతుకేస్తావా. రక్తమిచ్చి బ్రతికిస్తే మత్తి లేక బ్రతుకుతావా, పరలోకాన్ని మరచి పాత బ్రతుకేస్తావా. పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని.
విజువల్ చూసారని ఎంత బాగుందో. అందులో ఒక బిట్ వస్తుందండి, మీరు అది జస్ట్ అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చి వెళ్ళిపోద్ది, కానీ 3 hours పట్టింది అది మాకు. రక్తం ఇచ్చి బ్రతికిస్తే అని ఒక బిట్ వస్తుంది చూడండి. యేసుక్రీస్తులో రక్తం అలా పడటం, అవి నీళ్లుగా మారి అక్కడి నుంచి అలాగ బాప్తీసంతో బ్రతకటం చూసండి. నిజంగా కుర్రోడిని ఇలా పట్టేసుకున్నాను నేను. బాబా ఏం చేసావు తమ్ముడు, అదిరిపోయిన చూసారండి. జస్ట్ ఇది శాంపుల్ పల్లవి, ఇందులో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మొత్తం పూర్తి పాట వస్తుంది. ఎంతగా ప్రజలను ఆకట్టుకోబోతుందో, ఎంతగా ప్రజల మార్పుకి ఇది ఒక మంచి అస్త్రం కాబోతుందో దేవుడికి మీరు ఆలోచించండి. కనుక నిరంతరం ఇలా దేవుడి పనిలో ఉండి దేవుడి కోసం ఏం చేయాలి, ఆత్మల్ని ఎలా రక్షించాలి, విశ్వాసాన్ని ఎలా బలపరచాలి, ఇది పరిశుద్ధుడి స్వభావం, లక్షణం. క్రియలతో చూపించాలి, క్రియలతోనండి. ఒకలా ఇద్దరండి. ఇప్పుడు ఆ పాట జరుగుతుందంటే ఈ పోస్టర్ చూడండి ఎలాగుందో. ఇది పోస్టర్ చూడండి ఎంత బాగుందో. ఈ పోస్టర్ మళ్ళీ గిద్యోన్ చేశాడు పాపం. 4-5 గంటలు చేశాడండి. ఇది ఇదో టక్మని బయటికి రావు ఇవి. 4 to 5 hours కూర్చున్నాడు అది చేయడానికి. ఈ కుర్రోడు కష్టం, అక్కడ ఎడిటర్ కష్టం, ధర్మశాలి గారు మ్యూజిక్ డైరెక్టర్ కష్టం. ఏమండి ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి ఉంటే ఆ డబ్బులు వచ్చి ఉంటాయండి. సుమారు 1,50,000 పెట్టారు పాటకి, వాళ్ళ కష్టం. ఈ అందరి కష్టాలు ఇలా తోడవుతుంటే దేవుడికి ఒక రకమైన ఆనందం, సంతోషం. ఒక పాట ఇస్తున్నాం, ఒక ప్రసంగం ఇస్తున్నాం. ప్రసంగాలు చేయడానికి మేము ఎన్ని రాత్రులు కూర్చొని రాసుకోవటం, చదువుకోవటం, ఆలోచించుకోవటం కష్టం కదండి. దేవుడికి కావాలి ఈరోజు సత్క్రియలు లేకుండా, జాగ్రత్తగా వినండి, సత్క్రియలు లేకుండా, పని లేకుండా నేను పరిశుద్ధుడిని అని చెప్పుకోవడానికి అది నువ్వు చెప్పుకున్నావు అంతే. దేవుడు చెప్పుకోడు. దేవుడు చెప్పుకోడు నీ గురించి. దేవుడు నీ గురించి చెప్పుకోవాలంటే రాహాబను వేశ్యల క్రియలు ఉండాలి. బైబిల్లో ఇంకో స్త్రీ ఉంటుందండి, యేసుక్రీస్తుల వారి పాదాలను ఏమండి ఆయన మీద పోయడానికి విలువైన అత్తరుబుడ్డు పట్టుకొచ్చిందా మరియా? ఆవిడ గురించి ఆయన చెప్పిన మాట ఏంటి చెప్పండి. ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నీ పేరు, నీ నామం, నువ్వు చేసిన క్రియ అంతా కూడా అంటే ఆవిడ కొనియాడబడుతుంది. ఆవిడ పేరు లేదా ఆవిడ జీవితం, ఆవిడని దేవుడు ఎరిగేశాడు. ఒక పేదావిడ విలువైన అత్తరుబుడ్డి తేటం ఏంటండి దేవుడికి పడిపోయింది. దేవుడు మనసులో పడిపోయింది. ఆవిడ రాహాబను వేశ్య దేవుడు మనసులో పడిపోయింది. నాకు తెలుసు రాహాబను వేశ్య అని కొన్ని వేల సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనలో ఆవిడ జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఆవిడ జ్ఞాపకం చేసుకుంటాడంటే ఆవిడను దేవుడు ఎరిగాడు. అందరిని ఎరగడండి దేవుడు. మళ్ళీ చెప్తున్నానే, గుంపులుగా వస్తారండి దేవుడి దగ్గరికి. అందరినీ ఎరగడు దేవుడు. వాళ్ళ జీవితంలో త్యాగం ఉంటుంది, వాళ్ళ జీవితంలో దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంటుంది, ఏదైనా చేయాలన్న కసి ఉంటుంది. ఏమంటే ఈ పాటలు నేను చేయిస్తున్నప్పుడు ధర్మానితో ఒకటే చెప్తాను, అన్న ఈ పాట బాగా రావాలి, డబ్బులు అటు ఇటు అయినా పెట్టేద్దాం, దేవుడి కదా ఖర్చు పెడదాం, బాగా రావాలి, పాట బాగా రావాలి, మనుషులు మారాలి, దేవుడికి మహిమ రావాలి. మన కష్టం ఎంత పోయినా పర్వాలేదు, పాట బాగుండాలి. ఎందుకంటేనండి అవి దేవుడికి మనం ఇచ్చే అర్పణలు, మంచి అర్పణలే కదండి ఇవ్వాలి, మంచివే కదా ఇవ్వాలి. మొదటి పాట కొంచెం భయం వేసండి, ఫస్ట్ పాట కదా ఎవరైనా చూస్తారా లేదా అని కొంచెం మామూలుగా చేయించాను. అక్కడికి ఏదో అసంతృప్తి ఉంది, కానీ బాగానే వచ్చింది. అది దేవుడి దయ వలన. దేవుడి కోసం ఏది చేసినా బాగా చేసి అర్పణలు, దేవుడికి మంచి అర్పణలు ఇస్తూ క్రియలతో మేము దేవుడు పిల్లలమని చెప్పుకోవాలి. ఆ గుర్తులు మనకు ఉండాలి. బైబిల్ అంతా మీరు చూడండి, బైబిల్ అంతా మీరు చదువుకోండి. దేవుడు ఎవరి పేరు బైబిల్లో రాయిస్తున్నాడు అన్నా, ఎవరి గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడు బైబిల్లో అన్నా, వాళ్ళ పేరట వాళ్ళు దేవుడి కొరకు చేసిన ఏవో క్రియలు ఉంటాయి బైబిల్లో. ఊరక 4 పేర్లు రాయడు బైబిల్లో. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తుల వారు ప్రసంగం చేసి దేవాలయంలో కానుకల పెట్టి దగ్గర నుంచున్నాడు. ఓకేనా? కానుకల పెట్టి దగ్గర నుంచున్నప్పుడు ఒకడే కానుక వేశారా, చాలామంది వేశారా? చాలామంది వేశారు. అందరూ కానుకలు వేస్తే మాత్రం ఒక ఆవిడ గురించి పొగిడాడు. ఎవరి గురించి, ఎందుకు పొగిడాడు చెప్పాలి. విధవరాలు అని రాయలేదు ఆవిడ గురించి, పేద విధవరాలు అంటే ఆల్రెడీ ఆవిడ పొజిషన్ ఏంటి, పేద స్థితిలో ఉండి తనకున్న జీవనం అంతా పట్టుకెళ్ళి అందులో వేసిందట. ఈవిడ ఒక్కవిడ ఈ రోజు నా మనసును గెలుచుకుంది అన్నాడు. ఆవిడ పేరు బైబిల్లో రాశాడు. అంటే మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు దేవుడు ఊరకనే మన పేరు ప్రస్తావించడు, మనల్ని గుర్తుపెట్టుకోడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ముఖ్యమంత్రి గారు ఎంతమంది తెలుసు చెప్పండి? రేవంత్ రెడ్డి గారు. తెలీదు అన్న వాళ్ళు చేయొద్దండి, ఎవరు లేరు. అందరికీ తెలుసా? అందరికి తెలుసు. నేను ప్రశ్న అడుగుతున్నాను, ముఖ్యమంత్రికి మీలో ఎవరు తెలుసో చేయొద్దండి.
ఎవడు అసలు ముఖ్యమంత్రి తెలిస్తే మీరు ఇక్కడ కూర్చుంటారేంటి? ఆయన మనకి తెలుసు తప్ప మనం ఎవరో ఆయనకి తెలీదు. దేవుడు మనకి తెలుసు. నువ్వు దేవుడికి తెలుసా ఇంతకీ? బాగా ఆలోచించి. నిద్ర పట్టదు రాత్రి, నిద్ర పట్టదండి. ఈ ప్రశ్న వచ్చిన ప్రతిసారి మాకు నిద్ర పడతాను. నేను లేచేలా కూర్చుంటాను. నేను లేచేలా కూర్చుని ఏటి అసలు ఏటో మళ్ళీ 2 నిమిషాలు ఆలోచించుకుని పడుకుంటాను. నేను దేవుడికి తెలుసా లేదా ఇంతకీ? మీరు దేవుడికి తెలుసా ఇంతకీ? మీరు ఆలోచించుకొని దేవుడికి తెలుసా? బైబిల్ పట్టుకున్నారు, గుడికి వస్తున్నారు, బాప్తిజం తీసుకున్నారు. ఇంతకీ మీరు దేవుడికి తెలుసా? తెలుసా లేదా ఆలోచించుకోండి. బబ్బబ్బబ్బబ్బా ఉంటుందండి లైఫ్. నన్ను ఎంతకీ దేవుడు గుర్తుపట్టాడా లేదా అని మీరు ఆలోచించారంటే మీ లైఫ్ మారిపోతుంది అంతే. జీవితం టోటల్ చేంజ్ అండి. నన్ను దేవుడు గుర్తుపట్టాడా లేదా? పోనీ మీకు ఇంకోటి చెప్తాను. జయశాలి గారు ఉన్నారు, తండ్రి గారు. ఆయనకి దేవుడు తెలుసా? జయశాలి గారికి దేవుడు తెలుసా? తెలుసు. దేవుడికి జయశాలి గారు తెలుసా? తెలుసు. చెప్పండి ఎలా చెప్తారు తెలుసని? ఎలా తెలుసు? హెచ్చించాడు. ప్రతి రాష్ట్రంలో జయశాలి గారు అయ్యో మాకు తెలుసండి ఆయన అంటారు. ఇప్పుడు ఆయన ఒక్కడు అలా అయిపోలేదండి. ఆయన ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మళ్ళా చెప్తున్నాను. మేము కన్నడలో మారుమూల ప్రాంతానికి వెళ్ళి నేను వాక్యం చెప్తే వాక్యం అయిపోయిన తర్వాత అన్నారు మీరు సుందరగారి మనుషులు కదండి అంటున్నారు వాళ్ళు. షాక్ అండి. నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కర్ణాటక ప్రాంతంలో మారుమూల సువార్త చేయడానికి వెళ్తే మీరు సుందరగారి దగ్గర వాక్యం నేర్చుకున్నారు కదా, బాగా చెప్తారండి మీరు అన్నారు వాళ్ళు. నాకు షాకు, ఈయన ఈ మూల కూడా వచ్చేసాడా అని. భాష కాని భాష అండి అది. అంటే ఆయనకి అంత కీర్తి ఘనత ఆయన తెచ్చుకున్నది కదండి. ఆయనకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటే ఒకటే గుర్తు, మళ్ళీ చెప్తున్నా, ట్రై చేయండి, ట్రై చేసుకోండి. నీ పేరు దేవుడికి తెలిస్తే, నువ్వు దేవుడికి తెలిస్తే, నీ పని దేవుడికి నచ్చితే, నువ్వు మనస్ఫూర్తిగా చేస్తానవన్నీ దేవుడికి నచ్చితే, సంఘంలో కానీ సహోదరుల మధ్య కానీ సమాజంలో కానీ నిన్ను అలా నిలబెడతాడు దేవుడు. నువ్వు అందరికీ తెలుస్తావు. దేవుడికి నువ్వు తెలిస్తే నువ్వు అందరికీ తెలుస్తావు. భేద విధవరాలు దేవుడిని తెలుసుకుంది, ఆవిడను దేవుడు తెలుసుకున్నాడు. ఈరోజు మనందరికీ ఆవిడ తెలిసిందా? తెలిసింది. ఇది ఒకటే గుర్తు. నువ్వు దేవుడికి తెలిస్తే నిజంగా నీ గురించి అందరికీ చెప్తారండి, అలా బ్రతకాలి నాయన, అలా బ్రతకాలి నాయన అంటే మనం ఒక ఎగ్జాంపుల్గా పెట్టి అలా జీవించిన ఆయన మనల్ని అందరి దగ్గరికి మన భక్తిని తీసుకెళ్తాడు, మనం చేసిన త్యాగాన్ని తీసుకెళ్తాడు, మనలో ఉన్న గుణాలను తీసుకెళ్తాడు, మనలో దేవుడికి ఏది నచ్చినా తీసుకెళ్తాడండి. ఇలా ఉన్నాయినా అలా ఉన్నాయినా అంటాడు. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నన్ను కాస్త గుర్తుపట్టాడు, దేవుడు కాస్త నన్ను గమనించుకుంటున్నాడు, దేవుడి దృష్టిలో కాస్త నేను పడ్డాను. మళ్ళా చెప్తున్నాను, మనందరికీ దేవుడు తెలుసు. మనలో ఎంతమంది దేవుడికి తెలుసు? ఎలా తెలుస్తాం? తమ సత్క్రియల వలన వారు దేవుడిని ఎరగమన్నట్టుగా ఉన్నారు. దేవుడి కోసం పనిచేసేవాడే దేవుడికి తెలుస్తాడు. ఏడో మాట్లాడుతాను నేను మీకు. ఇది చాలాసార్లు చెప్పిన అర్థం కదా, ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం దేవుడి పని ఎందుకు చేయాలండి? చేస్తేనే దేవుడికి ఎందుకండి మనం తెలుస్తాం? చేస్తేనే దేవుడు ఎందుకంటే ఇష్టపడతాడంటే నీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో కాస్ట్లీ వస్తువు అంటే ఏదో ఉంటుంది చెప్పండి. ఒక బండి కానీ కారు కానీ, ఓకేనండి. ఇప్పుడు బండి ఎందుకు కొనుక్కున్నాను చెప్పండి? అన్ని లక్షలు పెట్టి. ఇప్పుడు ఏ బండి కొన్నా 1,00,000 దాటే ఉంటుందండి. 1,20,000, 1,30,000, 1,50,000, 1,40,000 కదా ఏ బండి కొన్నా. ఇప్పుడు నువ్వు బండి ఎందుకు కొనుక్కున్నా చెప్పాలి? బండి ఎందుకు కొనుక్కున్నావు? ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళడానికి, అంతేనా? పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి. బండి కొనుక్కున్న వాళ్ళని అడగండి, మీరు ఎందుకు బండి కొనుక్కున్నారండి? ఆఫీస్కి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది పడిపోతానండి, ఆటోలు ఎక్కలేక, బస్సులు ఎక్కలేక ఆఫీస్కి వెళ్ళి రావడానికి బండి కొనుక్కున్నాను. పిల్లల్ని ఏదో తీసుకెళ్ళి రావడానికి, మార్కెట్కి వెళ్ళి రావడానికి బండి కొనుక్కున్నాను. ఏదో చర్చికి రావడానికి బండి కొనుక్కున్నాను. ఏదైనా సువార్తకి వెళ్ళాలనుకున్నప్పుడు, దూరం బైబిల్ క్లాసులకి వెళ్ళాలనుకున్నప్పుడు రావడానికి ఇబ్బంది అయిపోతుంది కనుక బండి కొనుక్కున్నాను అన్న. చాలామంది తమ్ముడు అంటారు, బైబిల్ క్లాసులు రావడానికి ఇబ్బంది అయిపోతుందని బండి కొనుక్కున్నామని. అంటే బండి వాళ్ళ పనులకు ఉపయోగపడాలని కొనుక్కున్నారు. దానికి వేలు లక్షలు వెచ్చించారు. వెరీ గుడ్. ఇప్పుడు తెల్లవారు లేచి కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్న టైంలో ఇలా ఇది నొక్కుతున్నాడు, ఏమంటారు దాన్ని, స్టార్టర్. బండి స్టార్ట్ అవ్వడానికి. అబ్బే స్టార్ట్ అవని అంటుంది. ఓ రోజు ఏదో జలుబు చేసిందని వదిలేస్తాడు. ఓ రోజు అయితే రోజు ఆఫీస్కి వచ్చే టైం నొక్కితే నేను రాను, స్టార్ట్ అవని అంటుంది. ఏమంటాడు చెప్పండి? మీకు ఇప్పుడు అర్థమవుతాడు దేవుడు ఏమంటాడు. నేను లక్షలు పోసి కొనుక్కున్నది నా పనికి ఉపయోగపడతావని కదా. నువ్వు ఉపయోగపడినప్పుడు, నువ్వు రానప్పుడు నువ్వెందుకు నాకు అంటాడా? మార్చేస్తాడా లేదా? బండిని మార్చేస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? 1,00,000 ఇచ్చి కాదు.
అదే పాట, రక్తం ఇచ్చి బ్రతికిస్తే భక్తి చూపించవేట్రా, నేను ఏమివ్వాలి నీకు? రక్తం కదండి, రక్తం ఇచ్చి కొన్న తర్వాత మనం ఆయన పనికి ఉపయోగపడలేదు అనుకోండి, మనల్ని ఇష్టపడతాడా, మనల్ని చూస్తాడా? ఏమండి, మీరు స్టార్ట్ అవ్వని బండిని, మధ్యలో ఆగిపోతున్న బండిని, అబ్బా నా బండి అండి సూపర్ బండి అండి అంటారేటి? దరిద్రం చుట్టుకుందండి నా మెడకి, అంతే కదండి. ఇది అస్తమాటు ఆగిపోద్ది. నాది పాతకారు ఉండేదండి, బొడ్డుగారు జన్ను. అది పేరుకు పాతగానండి, ఎంతంత దూరాలు వెళ్ళిపోయేవాడిని సువార్తకండి. నిజంగా ఆ కారు కోసం అందరితో చెప్పేవాడినండి, ఇది చూడడానికి డొక్కుగారుగా అన్నానని. అది ఎప్పుడు రోడ్డు మీద ఆపలేదునండి. అది ఆగిపోతే ఇంటికి వచ్చి ఆగిపోయేదండి, లేదంటే క్లాస్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయేది, అంతే. రిపేర్లు వచ్చినప్పుడు ఎక్కడ నన్ను మధ్యలో వదిలేదండి. అది అప్పుడు కారు గురించి చెప్పుకో, మంచి కారు అండి ఇది. ఇప్పుడు నువ్వు దేవుడి పనిని మధ్యలో వదిలేస్తున్నావా? నువ్వు దేవుడి పని ఏమి చేయటం లేదా? అసలు దేవుడి పని అన్న ధ్యాసే నీకు లేదా? నువ్వు పరిశుద్ధుడు కాదు. పార్ట్ 3, ఎవరు పరిశుద్ధులు అంటే, ఎవడు దేవుడు పని చేస్తుంటే వాడే